పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్, ఇది ఇంకో అంశం దానికి రిలేటెడ్. ఎందుకు చెప్పినా అంటే ఆడ దాన్నుకున్నారు, కొట్లాట పెట్టుకున్నారు, అసంతృప్తి సెగలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో పార్టీల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇంకో నెల 2 నెలలు అయితే ఖచ్చితంగా కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోయినా తెలంగాణలో ఉన్న చాలామంది మేధావులు కోర్టుకు వెళ్ళి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి అంటారు. కానీ వీళ్ళు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడానికి బలమైన కారణం ఏంటి అంటే, సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వం చాలా భయంకరంగా ఓడిపోతుంది. ప్రభుత్వం గ్రామీణ స్థాయిలలో ప్రజలలో ఉన్న వ్యతిరేకత కానీ ఇతరత్ర కానీ మీరు అవన్నీ కూడా ఆలోచిస్తే పూర్తి స్థాయిలో భయంకరంగా ఓడిపోయే ప్రయత్నం ఉన్నది. సో దానికోసం రోజు రోజుకు దాన్ని తాత్సారం చేస్తూ, లేట్ చేస్తూ, కాలయాపన చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళు పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. అసలు వీళ్ళు ఏం పథకాలు ఇచ్చిళ్ళు, ఎంత మేరకు వీళ్ళే అమలైనవి, వీళ్ళు ఏం ఫోకస్ పెడుతున్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఏది స్కీమ్ ప్రజలకు వివరించేందుకు కసరత్తు, ప్రత్యేకమైన కార్యాచరణ. వరెవ్వా, ప్రజలు లబ్ధి పొందుతున్న ప్రభుత్వానికి పేరెస్తలేదని నివేదికలు. ఎమ్మెల్యేలకు సంబంధించి క్షేత్రస్థాయికి వెళ్తేనే వర్కౌట్. వారికి ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశాలు. అసలు ఏం మాట్లాడిన మా ముఖ్యమంత్రి అనేది ఒకసారి చూద్దాం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో సగటు నెలకు 1 చొప్పున ఏదో ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తున్నా అవి అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుందని సర్కార్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వచ్చే డిసెంబర్ వరకు కూడా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ప్రతి పథకానికి లక్షలలో లబ్ధిదారులు ఉన్న అనుకున్న స్థాయిలో కూడా ప్రచారం జరగకపోవడం, ఆర్థిక ప్రయోజనాన్ని వారికి గుర్తు చేయడంలో వెనకబడ్డామని ప్రభుత్వానికి పలు నివేదికలు అందాయి. అనేక సంక్షేమ పథకాలు అమలు ప్రభుత్వానికి భారమైన పార్టీ క్యాడర్ నాయకులు, ఎమ్మెల్యేలు పెద్దగా ప్రచారం చేయలేదని రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. క్షేత్రస్థాయి నుండి సమాచారం తెప్పించుకొని ఈ మేరకు విశ్లేషణ జరిపారు. ఇకపై పథకాల అమలు, వాటిని ప్రజలకు వివరించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నిర్ణయించిందట. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో ఉండాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మైలేజ్ రావాలంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండి ప్రతి గ్రామంలో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో స్పష్టంగా పేర్కొన్నారు, ఆదేశించారు కూడా. ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రచారం చేయాలని, లబ్ధిదారులు ఎంతమందికి ఎంత మొత్తంలో లబ్ధి చేకూరుస్తున్నామనేది, వాటి కోసం ఎన్ని నిధులు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయిస్తున్నామనేది ప్రజలకు వివరించాలని సూచించారు. తద్వారా పార్టీకి, ప్రభుత్వానికి, ఎమ్మెల్యేగా మీకు కూడా ప్రయోజనం ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక ఇక్కడ మనం మాట్లాడుకుందాం. మన అన్న 6 గ్యారంటీలు ఏడవైనా, మన అన్నయ్య 6 గ్యారంటీలు. ఇది ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, గృహజ్యోతి, మొత్తానికి 6 గ్యారంటీలు. 1 2 3 4 5 6 గ్యారంటీలు. ఇది ఏది గుర్తు చూపెట్టి మనకు 3 నామాలు ఇచ్చినాయి ఇవే. అయితే విషయం ఏంది అనేది నేను చెప్తా. ఇక్కడ 6 గ్యారంటీలు వీళ్ళకి ఎంత మేరకు తెలంగాణ ప్రాంత ప్రజలకు వీళ్ళకు అమలు చేసిలు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు సంబంధించి పూర్తిగా కూడా ఏంటి అంటే ఇక్కడ ఒక్కసారి వీళ్ళకి చూద్దాం. ఎందుకు అంటే వీళ్ళ యొక్క మేనిఫెస్టో ఎట్లున్నది, ఏం కథ అనేది ఒక్కసారి మనం లోతుగా కనుక చర్చించుకుంటే వాస్తవాలు బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కసారి వీళ్ళ మేనిఫెస్టో అందరికీ తెలిసిన విషయం కదా. వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎన్నెన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిళ్ళు, ఎన్నెన్ని రకాలుగా వీళ్ళ 6 గ్యారెంటీలకు సంబంధించి పంచాయతీ పెట్టిర్రు అనేది ఒక్కసారి చెప్తాం. ప్రధానంగా కూడా మనం 3 అంశాలను చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీల విషయంలో ఈ ఒక్కొక్క 6 గ్యారెంటీలలో ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. మొదటగా మనం మహాలక్ష్మిని తీసుకుందాం. మహాలక్ష్మి కింద ఈ మహాలక్ష్మి అనే ఎపిసోడ్ ఉన్నది కదా, ఈ పథకం కింద 3 అంశాలు ఉంటాయి. 3 అంశాలలో మొదటిది మహిళలకు, అంటే మా తెలంగాణ ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. 2500 రూపాయలు ఇస్తా అని మా సార్ చాలా గొప్పలు చెప్పిండు. అంటే దాదాపుగా 17 నెలలు అయిపోయింది. 17 నెలలు ఇంటూ ఎంత లేదన్నా 2500 ఈజ్ ఈక్వల్ ఎంతకు ఇచ్చినా కూడా మనం సుమారుగా ఒక
42,500 దాకా బాకీ ఉన్నారు. తెలంగాణలో ఉన్న ఒక్కొక్క మహిళలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మహిళలారా, తెలంగాణ ఆడబిడ్డలారా, మీకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపుగా 40,000 పైచిలకు సుమారుగా 50,000 రూపాయల వరకు బాకీ ఉన్నాడు. ఈ బాకీని ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయానికన్నా ఉండి, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికన్నా ఊరిని, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కన్నా ఊరి, లేకపోతే మీ ఎమ్మెల్యేలను చేయి పట్టుకొని పూర్తి స్థాయిలో అన్న రావే మాకు ఇప్పిత్తా అన్నావు కదా అన్న, ఏడవైనవే నీకు రాఖీ పండుగ లెక్క మేము ప్రతి ఏటా రాఖీలు కడతాం కదా, ఆడబిడ్డ సొమ్ము తింటేమన్నా ఉంటాదే, మా ఆడబిడ్డ సొమ్ము మాకేమని మీరు జంగు సైరన్ మోగించాలి. దాంతో పాటుగా మహిళలకి ఇంకేం చెప్పిండు మా సార్ అంటే 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు. ఈ 500కే గ్యాస్ సిలిండర్ ఎంత వస్తుంది ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకే తెలుసు. ఇక దీంతో పాటుగా మహిళలకు ఆర్టీసీకి సంబంధించిన ఉచిత ప్రయాణం అని చెప్పాను. దీనివల్ల మనకు ఏంది అంటే మహిళలందరికీ ఉచితం ఇస్తామని చెప్పి మనకు ఏది పురుషులందరికీ కూడా టోపీ వెట్టిలు వాళ్ళు ఆల్రెడీ జరిగిపోయింది. కానీ ఈ భారం వల్ల ఆర్టీసీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. నెలకు లేకున్నా ఏడాదికి దాదాపుగా ఇప్పుడు ప్రతి పెండింగ్ అమౌంటే దాదాపుగా 300 కోట్ల పైచిలుకున్నది. మరి 300 కోట్లు ఎట్లా వసూలు చేస్తారు? మళ్ళా మన మీద ఏదో రకంగా కూడా పన్నుల రూపంలో పెట్టి మన ముక్కు పిండే వసూలు చేస్తారు, మళ్ళీ మన పైసలే. సో ఇది ఆర్టీసీకి సంబంధించి ఒకటి వీళ్ళు అమలు చేసిల్లు అనుకుందాం. సరే, మహాలక్ష్మి స్కీమ్ కింద ఇది ఒకటి వర్కౌట్ అయిందండి. అంటే కాంగ్రెస్కి అయితే ఆర్టీసీ మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణం అనేది జరుగుతున్నది, ఇది వాస్తవమైన విషయం. ఇక గ్యాస్ సిలిండర్ అంటే ఇది సగం సగమే కనబడుతున్నది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే, ఇది మనం చర్చించాల్సిన విషయం. ఇక దాంతో పాటుగా ఇక ఈ 3 అంశాలలో ఎన్ని నెరవేరినాయి? కేవలం ఆర్టీసీ అనేది సక్సెస్ అయింది. ఇది 50-50% కొనబడుతుంది, ఇది క్వశ్చన్ మార్కు. దీంతో పాటు మహిళలది అనేది ఇక్కడ మహాలక్ష్మి స్కీమ్ కింద అది లేదు, రైట్. అంటే ఇప్పుడు మహాలక్ష్మిలో మనకు ఒక స్కీమ్ టోపీ వెట్టిలు, ఇది పూర్తి స్థాయిలో లేదు. ఇక దాని తర్వాత ఏంటిది? దాంతో పాటుగా ఈ గృహజ్యోతికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఏంది? ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రతి ఇంటికి 200 ఫ్రీ కరెంటే ఎండాకాలం వచ్చింది, జర ఫ్యాన్ ఆన్ అయింది, దాంతోపాటు ఏసీలు ఆన్ అయినాయి, లేకపోతే ఫ్రిడ్జ్లో, లేకపోతే ఇతరత్ర కూలర్లో, ఇతరత్ర గ్రామీణ ప్రాంతం నుండి మొదలు పెడితే అన్ని చోట్ల కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది? నీకు ఒక యూనిట్ ఎక్కువ వచ్చిందని దాదాపుగా కొన్ని వేల మందిని కూడా యాడ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఫ్రీ కరెంట్లకి వెళ్ళి కట్ చేసి వెళ్ళాలి. ఇది ఆల్మోస్ట్ ఇది ఎంత వరకు అమలవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు బయట పెడితే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఇక దాంతో పాటుగా రైతు భరోసా అంటే దీనికి కూడా ఛాన్సెస్ లేదు. ఇది 70% అమలుకు లేదు, 30% అమలు అవుతుంది అనేది వాస్తవమైన విషయం. ఇక పూర్తి స్థాయిలో కూడా అయిపోయింది. ఇక రైతు భరోసా ప్రతి రైతు అంటే ఏటా ఎంత లేదన్నా రైతుకు, కౌలు రైతులకు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ₹1 కాదు, 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి 15,000 రూపాయలు ఇస్తా అంటే దాదాపుగా నాకు ఈ తెలంగాణలో సుమారుగా తక్కువ ఒక 70 లక్షల మంది ఉంటారండి. మీరు ఎంత చేసినా కానీ ఒక 70 లక్షల మంది ఉంటారు. 70 లక్షల మందికి సుమారుగా ఎంత అంటే 15,000 అంటే దాదాపుగా 1 కోటి రూపాయలను ఎంత అంటే దాదాపుగా వీళ్ళు భారీగా కూడా బాకీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏ ఒక్క రైతుకు కూడా ఇక్కడ అమలు చేసిన దిక్కు దివానా లేని పరిస్థితి కనబడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ కౌలు రైతులకు ఇయ్యలే అంటే ఈ స్కీము ఆటకెక్కింది. దాంతోపాటు వ్యవసాయం చేసే వ్యవసాయ కూలీలకు మనలో 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఈ 12,000 రూపాయలు కూడా ఆల్రెడీ అటకెక్కిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇంకొక అంశం ఏంటంటే వరి పంటకు సంబంధించి వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తా అన్నారు. ఇప్పుడు సన్నాల కడికి వచ్చిళ్ళు. అంటే ఈ పథకంలో దాదాపుగా దీన్ని 80% కోత పెట్టిళ్ళు, అంటే ఒక 20% అమలు అవుతుంది అంతే. అంటే ఇప్పుడు రైతు భరోసాలో 15,000కి సంబంధించి ఎస్కేప్ అయిపోయింది, 12,000కు రైతు కూలీలకు సంబంధించి కూడా అయిపోయింది. దీంట్లో ఒక 20% అవుతుంది. ఇక దాంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు లేని ప్రతి వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు ఇస్తా అన్నారు. ఏంది? ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఈరోజు 60 గజాలు దాటద్దు, 60 చదరపు అడుగులు దాటద్దు, రకరకాలుగా కేంద్రం ఏదైతే పెట్టిందో కండిషన్ సప్లై తెలంగాణలో అమలవుతుంది. ఇంటి స్థలం ఇవ్వడానికి గ్రామీణ ప్రాంతాలలో స్థలాలు లేవు. ఫస్ట్ ఏదన్నా ముట్టుకుంటే అది లక్షలు డిమాండ్ చేస్తుంది కాబట్టి బిస్కెట్ అయిపోయింది. ఇక దాంతోపాటు 5 లక్షలు ఇంకా ఇప్పటి వరకు అయితే రాలే, ఇల్లును మాకు ఇవ్వాలంటూ లొల్లి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరో ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే
మా ఉద్యమకారులకు 250 చదరపు గడుగుల ఇంటి స్థలం ఇస్తా అన్నారు. మేము తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నాం. మా ఉద్యమకారులకు అంటే మా యొక్క జనరేషన్ మొత్తానికి కూడా దాదాపుగా 2001 నుండి 2009 వరకు ఒక రకమైన ఉద్యమం కొనసాగితే 2009 నుండి 2014 వరకు కొనసాగిన మహోన్నతమైన ఉద్యమంలో ప్రతి ఇంటికి ప్రతి గడప నుండి ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. మరి మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమన్నా అంగారక గ్రహం లేదా బుద్ధుని గ్రహం లేదా చంద్రగ్రహం లేదా సూర్యగ్రహం కుజగ్రహం ఇలా గ్రహాలన్నీ ఉన్నాయి కదా, ఆ గ్రహాల దగ్గర పోయి ఏమన్నా మాట్లాడి మరి 250 చదరపు అడుగులు ఇస్తాడేమో ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే దానికే సుమారుగా ఒక ఎంత లేదన్నా 1 లక్ష కోట్లు దానికే అయితే. ఎందుకంటే తెలంగాణలో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయినాయి. అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 20 నుంచి 50 రెట్లు పెరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది అయిపోయింది కదా, అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఏది అమలు చేయలేదు. ఏది ఇందిరమ్మ ఇల్లు ఇత్తలేరు, 5 లక్షలు లేదు, ఇంటి స్థలము లేదు, ఉద్యమకారులకు 250 చదరపు అడుగులు లేదు. ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంది, యువ వికాసం. యువ వికాసం ఏంది, మా విద్యార్థులు చదువుకుంటే వాళ్ళకి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు అన్నాడు. దాంతోపాటు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు. మరి ఆడవేని ఇది కూడా అమలు కాని పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ రెండు కూడా అమలు కాలేదంటే దీని పని అయిపోయింది. ఇగో ఇది 2 పథకాలు అయిపోయినాయి. దాంతోపాటు ఇక్కడ ఏది పూర్తి స్థాయిలో కూడా ఈ 2 పథకాలు కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇక్కడ ఇది కూడా అయిపోయింది, రైతు భరోసా. అంటే 6 గ్యారెంటీలలో 3 అమలు అవుతలేవు, స్పష్టంగా అమలు అవుతలేవు. ఇక దాంతోపాటు ఏమున్నది, చేయూత. ఈ చేయూత ఏంది, నెలవారీ పింఛన్ 4000 రూపాయలు ఏ తల్లికి వస్తుందో ఏ వృద్ధులకు వస్తుందో వాళ్ళకే తెలవాలి. దాంతోపాటు 10 లక్షల రాజు ఆరోగ్యశ్రీ అంటే ఇది గత ప్రభుత్వమే అమలు చేస్తుంది. అంటే దీంట్లో ఒక 50% అమలు, 50% లేదు, అయిపోయింది. ఇక మిగిలింది ఏంది, పూర్తి స్థాయిలో కూడా అన్ని గ్యారెంటీలు అయిపోయినాయి. అంటే పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలలో ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు ఏం ప్రచారం చేసుకుంటే ఒకటి బస్సు ఫ్రీ ఇస్తానమని చేసుకుంటారు. అయితే గీతే గ్యాస్ సిలిండర్ ఏమన్నా 500కి ఇస్తాడో లేదో దాని మీద నేను కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేయాలి. పూర్తిగా దీని మీద మనకు సమాచారం అయితే లేదు. ఇక ఇది అయిపోయింది. రైతు భరోసా అంటే అసలు మరిచిపోవాలి, వాళ్ళు ఏం చేయలే. ఎందుకంటే ఓన్లీ సన్నాలకు ఒక్కదానికి 500 బోనస్ ఇస్తా అన్నారు. అవి కూడా ఇవ్వకపోతే రైతులు కూడా తిరగబడ్డారు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక చేయూత అంటే పింఛన్కు సంబంధించి గోవిందనే అనేది. దాంతోపాటు 10 లక్షల ఆరోగ్యశ్రీ అంటే గత అసెంబ్లీలోనే హరీష్ రావు మాట్లాడినట్టుగా నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. అది గత ప్రభుత్వానికి సంబంధించే. ఇందిరమ్మ ఇల్లు స్థలము లేదు, 5 లక్షలు లేదు. దాంతోపాటుగా ఏంది, ఉద్యమకారులకు 250. అంటే యువ వికాసం లేదు, ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లేదు, చేయూత లేదు, రైతు భరోసా లేదు. ఇక వీళ్ళు ఏమైనా చేసుకుంటే ఆర్టీసీ బస్సులు ఏమైనా ప్రచారం చేస్తారు కాబట్టి. ఇక రేవంత్ అన్న ఈ దీంట్లో నువ్వు ఏం చేసినావు, సగం కూడా చేయలే. ఇది ఏది పూర్తి స్థాయిలో మహాలక్ష్మికి సంబంధించి దాదాపుగా బస్సు ఒక్కటి ఫ్రీ ఇచ్చినావు. అంటే దీంట్లో దాదాపుగా ఇంకా 75% బాకీ ఉన్నది, 25% అయిపోయింది. దాంతోపాటుగా ఈ గృహజ్యోతి అనేది పేదలకు అందుతలేదు అనేది వాళ్ళే చెప్తున్న పరిస్థితి కనబడి ఇది 50-50గా మారిపోయింది. యువ వికాసం అనేది 100% లేదు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 100% లేదు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ఇంటి స్థలం ప్లస్ 5 లక్షలు ఇస్తాను కాబట్టి ఇది లేదు. దాంతోపాటు చేయూత మొత్తమే లేదు. రైతు భరోసాకు సంబంధించి నువ్వు చెప్పిన వాగ్దానాలలో ఒక సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తా అంటే దాదాపుగా 5% మాత్రమే ఉన్నది. అంటే ఈ నాలుగు కూడా ఎక్కడా కూడా లేవు. అంటే నువ్వు ఫ్రీ బస్ ఒకటి, కరెంటు గురించి, సన్నాల గురించి మాట్లాడుకుంటావు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అది మాట్లాడుకుంటావు. ఇక మీ వాళ్ళని ఏం ప్రచారం చేయంటో నాకు చెప్పు. ఇక మీ వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తారో కూడా చెప్పు రేవంత్ అన్న. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మేము ప్రచారం చేస్తా అంటే మీరు ఎట్లా ప్రచారం చేస్తారు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పాలి, మా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. సో ఇది అయిపోయిందా, వీళ్ళ ప్రచారం అంతా గాలిదే ఉత్తదే. వీళ్ళు ఎమ్మెల్యేలు పోయినా ఊళ్ళల్లో అందరూ ఎల్లగొడతారు, వీళ్ళను రిటర్న్ పంపిస్తారు అనేది చాలా క్లారిటీ అయిపోయింది. వీళ్ళ మీద ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు వస్తుంది. గ్రామీణ ప్రాంతంలో అడుగు పెడితే మాత్రం నువ్వు ఇక్కడికి వస్తే పూలదండల ప్లేస్లో వేరే పడితే తరిమి ఊరి పొలిమేరనైతే దాటిస్తారు. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు కర్రగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక వాళ్ళు మానుకోట రాలేదు ఇస్తారా ఇంకేం చేస్తారా అనేది అది మనకు తెలియని విషయం. సో ఇది ఎపిసోడ్ అయిపోయింది.